హలో, ఎలా ఉన్నారు అందరూ? సమ్మర్లో ఆకుకూరలు తినడం చాలా మంచిది. అదే కానీ కొంచెం పులుపు వేసుకొని వండుకున్నాం అనుకోండి, ఇంకా తినాలనిపిస్తుంది. అదే ఈరోజు రెసిపీ తోటకూర పులుసు ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక్క కట్టే తీసుకున్నాను, తోటకూర ఎక్కువ తీసుకోలేదు. ఒక 4 మెంబర్స్కి ఈజీగా ఒక పూటకు వచ్చేస్తుంది. సో అది కొంచెం ఇలాగ కడిగేసి వేసుకుని, చింతపండు కూడా కొద్దిగా పిక్కలు లేకుండా చూసి వేసేసుకోండి. కొంచెం పులుపు ఎక్కువ తిన్న వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అదే ఉప్పు కూడా అలానే కొద్దిగా వేసుకోండి. ఆకుకూరలో ఉప్పు తక్కువ పడుతుంది, జాగ్రత్త వేసుకున్నప్పుడు. అండ్ 2 పచ్చిమిరపకాయలు, కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు, అండ్ ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది. ఇలా కట్ చేసి వేసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ అంతా గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదు. అండ్ టొమాటోస్ కూడా అంతే, ఒక 2 టొమాటోస్ తీసుకున్నాను. ఒక 4 ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది. మరీ చిన్న ముక్కలుగా అక్కర్లేదు, జస్ట్ మనకి మగ్గితే సరిపోతుంది అనమాట. ఇవి ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టేసి కాసేపు వదిలేద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే, చూసారా ఇలా మగ్గాయి కదా అన్నీ బాగా దగ్గరగా. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసి చల్లారనిచ్చేద్దాం. ఈ తోటకూర పులుసు లంచ్ బాక్స్లో పిల్లలకైనా మనకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, పుల్లగా ఉంటుంది కదా. సో మళ్ళీ అదే గిన్నె మనం కొంచెం వాష్ చేసుకుని, చూడండి ఇది ఆల్రెడీ ముద్ద చేసి పెట్టేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకుని. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను, 1 టీ స్పూనే. సర్జికల్ స్టీల్ ఈ గిన్నెలో చాలా తక్కువ ఆయిల్ పడుతుంది, జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఎక్కువ ఆయిల్ వేసుకోక్కర్లేదు. అండ్ సమ్మర్లో కూడా కొంచెం ఆయిల్స్ తగ్గించుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది. ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు, పులుపు కదా, ఏ పులుపు అయినా సరే కొద్దిగా మెంతులు వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇందులో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. వెల్లుల్లిపాయలు కొద్దిగా రెడ్గా వేగేంత వరకు అలా వేగనిద్దాం. ఇప్పుడు ఇందులో చిన్న అల్లం ముక్క ఇలా తీసుకుని దంచేసే వేసుకుందాము, ముద్ద వేయొద్దు. కొద్దిగా అలా కచ్చాపచ్చాగా దంచేసి, చూడండి ఇలా దంచి వేసేయండి. అది కూడా కాస్త వేగనిద్దాం నూనెలో. అండ్ దీంతోపాటు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి ఆయిల్లో కాస్త వేగనిద్దాం. ఇప్పుడు ఇందులోనే కాస్త పసుపు వేసుకుందాము. ఉప్పు కారం మాత్రం వేసుకోవద్దు, తోటకూరలో ఆల్రెడీ మనం వేసాం కాబట్టి మగ్గించినప్పుడు. లాస్ట్లో కొంచెం తక్కువ అయితే అప్పుడు వేసుకోవచ్చు. పోపు రెడ్గా వేగిన తర్వాత ఈ తోటకూర గ్రైండ్ చేసుకునే ముద్ద ఉంది కదా, పేస్ట్, అది ఇందులో వేసేసుకుందాం. వేసుకొని బాగా కలిపేసుకోవడం. ఒకసారి కలుపుకున్నాక ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి కాసేపు వదిలేద్దాం, ఒక 5-10 మినిట్స్ బాగా మరిగేంత వరకు. అంతే, చాలా సింపుల్గా ఉంది కదా. మార్నింగ్స్ మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండ్ హెల్త్కి మంచిది ఆకుకూరలు. అండ్ కొంచెం టేస్ట్ బడ్స్ కూడా మనవి యాక్టివేట్ అవుతాయి. లాస్ట్లో ఇంగువ కొద్దిగా వేసేసుకోండి, డైజెషన్కి మంచిది. అండ్ అంతా కలిపేసుకుని ఒక్క 5 మినిట్స్ మళ్ళీ ఒక్కసారి మరుగునిచ్చేసి ఆఫ్ చేసుకోవడమే, అంతే. ఇందులో ఎండు రొయ్యలు, ఎండినెత్తళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. లేదు అంటే గుడ్లు కూడా మనం కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుని అవి మనం వేసుకోవచ్చు ఇందులో. చూసారు కదా, మరి యమ్మీ టేస్టీ తోటకూర పులుసు రెడీ. మరి మీకు నచ్చింది కదా, తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. Thank you so much for watching. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.